పాయింట్ గమనించండి, అసలు ఎంత అదృష్టం అంటే దాదాపు ఫ్లైట్ జర్నీ అంటే ఎవరైనా ఎయిర్పోర్ట్లో బిఫోర్ 2 hours ఉంటారు. ఓకే, 2 గంటల ముందే మనం ఎయిర్పోర్ట్లో ఉంటాం. అటువంటిది ఆ 2 గంటల ముందు ఉండకుండా అమ్మాయి లేట్ అయిందంటే విధిరాత ఎంత చూడండి. ప్రసాదం ఆ రోజు లేట్ అయిపోయింది, లండన్ నేను వెళ్ళలేకపోయానని ఏడ్చింది అక్కడ కూర్చొని. ఇలా హ్యాపీగా నవ్వుకుంటాను. ఎందుకు? అర్థమైందా? అంటే ఏం జరిగినా మన మంచికే, ఏం జరిగినా మన మంచికే. ప్రతి సమస్య ఇలా వస్తానని అనుకుంటాం, అది నీకోసమే వస్తాను. నీ సామర్థ్యం, నీ శక్తి, నీ బలం ఏంటి, నిన్ను బయటికి తీయడానికి ఆ సమస్య నీ దగ్గరికి వస్తాను. నువ్వేం చేయాలని పరిపాలన దాన్ని ఎదుర్కొని నువ్వేంటో ప్రూవ్ చేసుకోవాలంటే నీకు ఆ సమస్య అనేది రావాలి. ఓకే, అర్థమైంది కదా? అలా ఇంకా వ్యవసాయం మీద డబ్బు సంపాదన లేదనేది అర్థమైంది. ఇంకా అందుకని చెప్పి ఏం చేశానంటే ఏదైనా ఒక బిజినెస్ చేద్దాం, ఇలా మనం బతికేటట్లేమో అని చెప్పేసి అర్థమైంది. అంటే చదువు లేదు, మనకేం ఉద్యోగం రాదు, తెలిసింది ఒక మోటార్ ఫీల్డ్ డ్రైవింగ్ ఒకటే, ఇంకా వేరే ఏం చేయలేదు. కానీ ఏదైనా చిన్న చిన్న పెట్టుబడులతో ఏదైనా చేద్దామని చెప్పి మా ఊర్లో ఆలోచించాను. ఇప్పుడు నేను సిటీలోకి వచ్చి పెద్ద పెట్టుబడి పెట్టలేను, అందుకని మా ఊర్లో ఏం చేశానంటే ఎలక్ట్రికల్ షాప్ పెట్టాను. 2017 మీరు బాగా గమనించండి. ఇక్కడ 2017 నవంబర్ 28వ తారీఖు ఇదే రోజున మీరు గూగుల్లో వెతకండి, హైదరాబాద్ మెట్రో ఓపెనింగ్ కూడా ఇదే రోజు. ఇవాంగా వచ్చింది అక్కడ, నాకెవరు రాలేదు, నేనే చేసుకున్నా. మనం అంత సెలబ్రిటీ పని కాదు కదా. ప్రసాదం ప్రతి డేట్ కూడా నాకు గుర్తుండిపోయింది. అలా ఆ టైంలో షాప్ పెట్టా. సో ఎన్నో ఆశలతో పెట్టగానే 4 నెలలకి మా మేడం పట్టుకొచ్చింది బిజినెస్ని. కరెక్ట్ 4 నెలలకే ప్రెస్టీజ్ వచ్చింది. ఏం చేస్తాం దాదాపుగా చెప్పండి, ఏం చేస్తాం? ఇదంతా ఎందుకు పెట్టా, నేను చేయను, నాతో కాదు. ఇప్పుడే ఉన్న ఎకరంతో షాప్ పెట్టడానికి నాకు 20 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ దీంట్లో దూరుతుంది, ఉన్న ఎకరం పోతుంది, ఈ గుడిసె కూడా మనకు మిగలుతుందని నేను అవుతా అన్నా. అంటే ఆమె ఏమని తెలుసా, నువ్వు చేసుకొని షాప్ చూసుకొని నేను బిజినెస్ చేస్తానండి. సో ఎందుకు అన్నది అని అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఇలా చాలా మంది లేడీస్ ఉన్నారు ఇక్కడ. ఇవాళ నేను అంతకుముందు 20 సంవత్సరాలు నేను చేస్తున్న పనులలో, మీ షాప్ పెట్టక ముందు కూడా మా మేడం నేను చేస్తున్న పనులలో చాలని డబ్బుతో ఇలా భర్త ఎంత సంపాదించినా దాంట్లో భార్య కూడా అనుభవించాల్సింది. కాబట్టి అంత అనుభవిస్తున్న టైంలో తను నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఏదైనా చిన్న వ్యాపారం చేద్దామా, చీరలు అమ్ముదామా, రైట్, ఏదైనా పనులు చేద్దామా అని ఆలోచన చేస్తూ ఉంది. కానీ ఆ చీరలు అమ్మాలన్నా ఏదైనా కొనాలన్నా మన దగ్గర అంత స్తోమత లేదు. వాస్తవం చెప్పాలంటే 1000 రూపాయలు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఒకరోజు మా అన్నయ్య పిలిచాడు, అరే నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావాట కదా, నాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసిందని చెప్పి 2000 ఇచ్చాడు. బదులిస్తే బియ్యం తెచ్చుకున్నా. అంటే అటువంటి సిచ్యువేషన్. అప్పుడు ఏం చెప్తారు లేడీస్, ఏదో నేను కూడా చేద్దామని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఇవాళ ఉపయోగపడింది. అలా తను మొదలుపెట్టింది. నేను చేయనని చెప్పేసా. తను ఏం చేసిందంటే, ఇందాక మీకు ప్రొడక్ట్స్ గురించి చెప్పారు పూర్ణ సార్, మాకు ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్ రిలేషను, ఓకే, అలాగే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాకు వచ్చినా చూసేవాడు. అన్నయ్య ఇంకా పలానా వెస్టీజ్ అని ఉంది, పలానా వాళ్ళు వస్తున్నారు, ఒకసారి విను అని చెప్పి అతను వినగానే అతనికి అర్థమైంది బిజినెస్. వెంటనే సీరియస్గా స్టార్ట్ చేశాడు. ఓకే, అలా 4 నెలలకి నాకు ఫోన్ చేసి, అన్న థ్యాంక్ యూ, నాకు 10,000 చెక్ వచ్చిందంట. అరే ఇదేదో ఒక్క మాట చెబితే 10,000 వస్తాయా? రావు. అది మ్యాజిక్ అనిపించింది నాకు. మరి నేను అదే 10,000 సంపాదించడానికి షాప్ పెట్టాను 5 లక్షలు పెట్టి, నాకెంత 20,000 వస్తున్నాయి, ఇక్కడ 10,000 ఎట్లా వచ్చినాయి? ఆ 10,000 కోసం గట్టిపరా, ఇదేదో మ్యాజిక్ అనిపించింది. అప్పుడు ఇక మా అబ్బాయిని ఫోన్ చేశాను, నన్ను జాయిన్ చేశాను. ఫోన్ చేస్తే అతను అన్నాడు, నీ కింద అతనికి అంత డబ్బు వస్తే నువ్వు కూడా పని చేయి, ఇంకెక్కువ వస్తుందని. ఇంకా అక్కడ కనెక్ట్ అయింది, సీరియస్గా స్టార్ట్ చేశా. అలా నెక్స్ట్ 20,000 తీసుకున్నా, 30, 40, 60, 70. ఎప్పుడైతే 80,000 వచ్చిందో మీ కారు వచ్చింది, కియా సెల్టాస్. ఇప్పుడు బయట ఉంది కారు. 5 సంవత్సరాలు అయిపోతుంది కారు తీసుకోవడం. ఒక 5 సంవత్సరాల క్రితం అప్పటికి నేను గుడిసెలోనే ఉన్నా. అది నా గొప్పతనం ఏం కాదు, బిజినెస్ గొప్పతనం. దీంట్లోకి వచ్చేసరికి నాకు గుర్తింపు దొరికింది.
ఇవాళ మీరు గమనించండి, వాచి షాప్లో ఉంది ఒక గడియారం. వాచి షాప్లో గడియారం ఉంది. అక్కడికి వెళ్ళి ఏమడుగుతారు? ఏమడుగుతారు? వాచి షాప్లోకి వెళ్ళి గడియారం గురించి ఏమడుగుతారు? రేట్ ఎంత అడుగుతారు. అదే వాచి చేతుకుంటే టైం ఎంత అని అడుగుతారు. ఎస్ఆర్నో. దానికి గుర్తింపు కావాలంటే ప్లేస్ మారాలి. అర్థమైందా? దానికి గుర్తింపు కావాలంటే ప్లేస్ మారాలి. ఇక్కడ నాకు గుర్తింపు వచ్చింది ఎక్కడ? ప్లేస్ మార్చని నేను పని చేస్తున్న దాంట్లో ఎక్కడ నాకు గుర్తింపు లేదు. ఇక్కడికి రాగానే అది దొరికింది. అందుకే దయచేసి చెప్తున్నా, సీరియస్గా ఇది ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, అలా చిన్నగా కార్ తీసుకోగానే లక్షకు వచ్చింది. లక్ష నుంచి 2, 3, 4 హైయెస్ట్ ఇన్కమ్ 4,98,000. యావరేజ్గా 4 లక్షలు వేసుకోండి. ఒకవేళ తగ్గినా పెరిగినా నెలకి 4 లక్షలు వస్తున్నాయి. ఇప్పుడు సంవత్సరానికి ఎంత? 50 లక్షలు. ఎంత? 50 లక్షలు. 1/2 కోటి పైన తీసుకుంటున్నా. బాగుందా లేదా? ఇదంతా దేనివల్ల? ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఫారెన్ ట్రిప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్ని అవకాశాలు ఉన్నాయి. చెప్పండి, ఇంకేం చదువులు చదివా? చదువులు ఉన్నాయా? డబ్బులు పెట్టానా? ఏమన్నా అబద్ధాలు చెప్తున్నానా? ఏమన్నా మోసం చేస్తున్నానా? లేదు. హ్యాపీగా గర్వంగా మోసం చేసేవాడిని అయితే పోలీసులకి ఎందుకు బిజినెస్ చెప్తా? ఇప్పుడు మన టీంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు కూడా చేస్తున్నారు. సో కొంతమంది డౌట్ ఉంటుంది, ఈ ఇన్కమ్ వస్తుందా రావట్లేదా అని. ఒకసారి కొత్త వాళ్ళు ఎవరో ఒకసారి హ్యాండిల్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఓకే సార్, ఒకసారి రండి. సో ప్రెస్టీజియా తెలుసా? మీరు జాయిన్ అయ్యారా? ఐడి చేసుకున్నారు తెలుసు కదా? యాప్ గురించి నా సెల్ఫ్ పీవీ ఎంత? మై పీవీ ఒకసారి బాగా 100 45,960. నెట్వర్క్ వచ్చేసి 1,80,640. ఒకసారి గ్రూప్ పీవీ చెప్పండి. 45,963. 45,963. 43,000 పీవీ వచ్చింది. ఎప్పటి నుంచి? మొన్న 2వ తారీఖు నుంచి. వాటికి ఎన్ని రోజులు? 6 రోజుల్లో ఎన్ని పీవీ? 45,000 పీవీ. నా నెట్వర్క్ ఎంత ఉంది? 1,80,000. ఒక్క నిమిషం, లండన్ నుంచి మన సార్ ఫోన్ చేశారు. సరే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ హాల్లో ఉన్నాం. మన టీమ్మేట్స్ ఉన్నారు, అందరు చూస్తున్నారు. వావ్, గ్రేట్. సూపర్ సార్. మేము మిస్ అయ్యాం.